అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? అగ్గ్యాల మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. మట్టి తల్లి నిన్నెట్లా మరిసేదే, నువ్వు పెట్టిన కూడును నేను గుర్తుంచుకుంటానే. మట్టి తల్లి నీకెట్లా చెప్పేదే, నేను సచ్చిన నీలోనే నన్ను దాసుకోవాలే. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇగో ఊళ్ళో ఇన్నరా పాటను వింటుంటే మస్తు ఫీల్ ఉన్నదుల్లా, మనసుకు తాకుతాంది పాట వింటా అంటే. ఎంతైనా భూమాత పాట కదా, గట్లనే ఉంటుంది. నిజంగుల్లా ఒక పేద రైతు గురించి పాట రూపంలో ఎంత అంటే అంత ముద్దుగా వివరించిల్లుల్లా. అందరేమో కానీ ఒక రైతు మాత్రం తనకున్న ఆ భూమి మట్టి తల్లిని నమ్ముకునే ఉంటాడుల్లా. భూమి మీదనే తన ప్రాణంగా చూసుకుంటాడు. అట్లాంటి భూమిని అమ్ముకున్నారంటే ఎంత పెద్ద కట్టమత్తి అమ్ముకుంటారోల్లా. అందుకే రైతుకు సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ సులకనగా చేసి మాట్లాడద్దుల్లా. అసలు రైతే లేకపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి ఒక్క మెతుకు కూడా దొరకదుల్లా. ఈ పాటను రాసింది డైరెక్షన్ చేసింది మన యశదపు రాకేష్ అన్నుల్లా. అసలు పాట ఏం రాసిండు వింటుంటే మనసులో ఏదో ఫీల్ ఉన్నదుల్లా. ఇక డైరెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు మరి. ఇక ఈ పాటకు మ్యూజిక్ చేసింది మన హనీ గణేష్ అన్నుల్లా. పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ చేసిండోల్లా. గట్లనే పాటను అదిరిపోయేలా వాడింది మన శ్రీనివాస్ అన్నుల్లా. వాయిస్ మాత్రం మామూలుగా లేదు, ఏదో మనసును కదిలించే ఫీల్ ఉన్నదుల్లా. ఇక ఈ పాటకు ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన యశదపు సతీష్ అన్నోల్లా. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలు అతికింది, అందంగా రంగులు అద్దింది మన కిషన్ లాలే అన్నుల్లా. ఇక ఇలా హీరోగా వేసింది మన యశదపు నరేష్ అన్నుల్లా. అన్నయ్య యాక్టింగ్ భలే ఉన్నదోల్లా. చాలా న్యాచురల్గా చాలా మంచిగా ఉన్నది. అది యాక్టింగా లేకపోతే నిజంగా జీవించిండా అన్నది అర్థమైతలేదు, గంత మంచిగా చేసిండోల్లా. ఇక ఈ పాటను యశదపు రాకేష్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఒకటే నెల అవుతుందిల్లా. కానీ ఈ పాటను ఇప్పటి వరకు 80,000 మంది పైనే చూసిల్లోల్లా. మీలగిట్ల ఇంకెవరన్నా పాట చూసి ఉండకపోతే మన యశదపు రాకేష్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మేము ముందుకు వస్తా. ఇక ఉంటాం మళ్ళీ.